ఇప్పుడు ఒక బండికి పెట్రోల్ ఎంత అవసరమో మనుషులు పనిచేయాలంటే కూడా మంది అంత అవసరం అన్న. గణేష్ ఫెస్టివల్ అంటే ఫస్ట్ ఏ సాంగ్ గుర్తుకొస్తుంది? జై జై గణేష, జై కొడతా గణేష్ అదొకటి. మళ్ళీ విలేజ్కి వెళ్ళామంటే దండాలయ్య ఉండ్రాలయ్య అదొక సాంగ్. 5 years ఎలక్షన్ కూడా అంత ఉండదు, కానీ ప్రతి వచ్చి వినాయక చవితి మాత్రం 5 years వచ్చే ఎలక్షన్ ఎంత క్రేజ్ ఉంటుందో అంత ఉంటుంది. గణేష్ మండపం దగ్గర పడుకున్నప్పుడు నైట్ పూట చేసే క్రేజీ థింగ్స్ ఏంటి? ఫస్ట్ ప్రాంక్ కాల్ చేస్తాం. ఎవరికైనా ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే మామ నాకు ఇలా అయిందిరా, మాకు ఇలా అయిందిరా, నాకు డబ్బులు కావాలరా అని చెప్పేసి 9 రోజులు వినాయకుడు ఉండేసరికి వినాయకుడు ఉండడం వల్ల మేము ఒక ఎమోషన్ గా ఫీల్ అవుతాం అనమాట. మన బంధువు, మన తమ్ముడు, మన అన్న వెళ్ళిపోతారని చెప్పేసి ఏడ్చేవాళ్ళం. వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు? వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారంటే మన దేశంలో హిందూ సాంప్రదాయాల్లో ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. కాబట్టి వినాయక చవితి అనేది ఎందుకు జరుపుకుంటారని చెప్పేసి అంటే దానికి చాలా శాస్త్రం ఉంది. మన మన దేవుళ్ళ సమయం నుంచి చాలా శాస్త్రం ఉంది కాబట్టి చెప్పాలంటే అంత టైం ఉండదు. కాబట్టి అంటే ఇది మనకి ఫస్ట్ మనకి 1893లో మన బాలగంగాధర తిలక్ గారు తెచ్చారనమాట ఈ వినాయక చవితి జరుపుకుంటే పాలసీ. అంటే ఫస్ట్ నుంచి జరుపుకుంటారు, ఆయన వచ్చాక చాలా పాపులర్ చేశారు మహారాష్ట్ర నుంచి. కాబట్టి అక్కడి నుంచి మనం వినాయక చవితి బాగా పిల్లలు పెద్దలు తేడా ఏం లేకుండా అందరూ కలిసి కుల మతాలకు అతీతంగా చేసుకుంటే పండుగ వినాయక చవితి. మీరు వినాయకుడిని పెట్టారా అన్న? పెట్టాం, చాలా సార్లు పెట్టాం. ఇప్పుడు పెట్టారా? ఇప్పుడు ఏం లేదన్న. ఎందుకు పెడతట్లేదు? ఇప్పుడు కొంచెం వేరే ఊరికి రావడం వల్ల పెట్టలే కదన్న. అంటే చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి